నమస్తే. బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. వైష్ణవిని హత్య చేసిన హరిబాబు తీవ్ర అస్వస్థతకు గురైనట. ఇప్పుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడట. ఇంకా ఐసీయూ అంటే చాలా సివియర్గా ఉంటుంది ప్రాబ్లం. అయితే ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మరి ఏం అంటే కొందరు ఏమంటున్నారంటే తెలుస్తుంది హార్ట్ అటాక్ వచ్చిందని కొందరు అంటున్నారు. వార్తలు అయితే వస్తున్నాయి కొన్ని. ఈ హరిబాబు అనేటోడు హత్య చేసి లొంగిపోయాడు. అంటే దొరికిండని కొందరు అంటున్నారు, ఆయనే లొంగిపోయాడు అనేది కొందరు అంటూనే ఉన్నారు. కానీ పోలీసులు అదుపులో ఉన్నారు. వీళ్ళ అన్నోళ్ళు వీళ్ళ అమ్మ కూడా ఉంది. అసలు ఆ వైష్ణవిని అంశము హత్య చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా నడుస్తూ ఉంది ఇప్పుడు వార్తల్లో. మరి అస్వస్థతకు గురైనంటే హార్ట్ అటాక్ అని అంటున్నారు. మరి ఆ మత్తు నుంచి బయటకు వచ్చినట్టున్నాడు. ఏ మత్తు? ఇద్దరు అన్నోళ్ళు తల్లి రెచ్చగొట్టింది కదా ఆమెను చంపాలని. అదే మత్తులో ఉండి చంపిండు కదా. ఇప్పుడు అది చనిపోయిన తర్వాత ఆ మత్తు దిగినట్టుంది. ఆ పశ్చాత్తాపానికి లోనవుతుడా ఏమైందో తెలియదు. కానీ ఓ హార్ట్ అటాక్ వచ్చినట్లు వస్తున్నాయి వార్తలు. కన్ఫర్మ్ అదే అని నేను అంటలేను, కానీ ఆ వార్తలు వస్తున్నాయి. అయితే హాస్పిటల్ తీసుకుపోయారు పోలీసులు కూడా. హాస్పిటల్ తీసుకుపోయి చికిత్స అందిస్తున్నారంట. యూట్యూబర్ వైష్ణవ్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్. జైలులో ఉన్న ఆమె భర్త హరిబాబుకు ఏమైందంటే, యూట్యూబర్ వైష్ణవ్ హత్య కేసులో జగిత్యాల సబ్ జైల్లో రిమాండ్ ఖైదుగా ఉన్న ఆమె భర్త హరిబాబు అస్వస్థతకు లోనైనట. ఇటీవల కోర్టులలో భార్యను హత్య చేసిన కేసులో హరిబాబు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. వీడు చచ్చిపోయినా కూడా ఏం బాధపడరు ఎవరు, కానీ ఎవరేం బాధపడరు. చచ్చిపోయినా కూడా ఎవరు పడతారు? ఎవ్వరు పడరు బాధ నాకు తెలిసి. ఆ అమ్మాయి కంటే వీడు ఎన్నేళ్ళు పెద్దోడు తెలుసా? దాదాపు 13-14 ఏళ్ళు పెద్దోడు. వారికి కొంచెమైనా సిగ్గు శరము ఇక ఇంకో మాట ఉంది కానీ నేను అనలేకపోతున్నాను. ఇప్పుడు మన ఊర్లలో ఎక్కువ వాడతారు ఆ మాట. ఇటీవల కోర్టులలో భార్యను హత్య చేసిన కేసులో హరిబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసింది. రిమాండ్ ఖైదీగా ఉన్న హరిబాబు జైల్లో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతనిని జైలు సిబ్బంది చికిత్స నిమిత్తం అత్యవసరంగా జగిత్యాల క్రిటికల్ కేర్ ఆసుపత్రికి తరలించారట. హరిబాబు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. మరి పోతాడు ఇట్లనే. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక ఇదంతా అదే స్టోరీ. జగిత్యాల జిల్లా కోర్ట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవిని 20 ఏళ్ళు అని ఇక్కడ రాసుకొచ్చారు, కానీ ఆమెకి 20 ఏళ్ళు కూడా లేవు. ఆ 18-19 ఉన్నాయి. 18 ఉన్నాయి. కట్నం కోసం భర్త హరిబాబు దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. బుధవారం కోర్టుల పిఎస్లో డిఎస్పీ రాములు కేసు వివరాలు వెల్లడించినట్టే. వైష్ణవి కొంతకాలంగా యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్నది. 10 నెలల క్రితం హరిబాబుతో పరిచయం ప్రేమగా మారి ఆ పరిచయం కూడా వీడియో వేసుకున్నాడు. దరిద్రపు వెధవ వీడియో వేసుకున్నాడు. 2025 మే 29న వెంకటపూర్ శివారులోని వెంకటేశ్వర ఆలయంలో వివాహం చేసుకున్నారు. 2025 మే 29న మొదట 5 లక్షలు ఇచ్చినప్పటికీ మరో 5 లక్షలు తేవాలని హరిబాబు తరచూ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ వేధింపులకు అతని తల్లి లక్ష్మి, అన్నలు ఆనంద్, అశోక్ సహకరించారు. 4 నెలల గర్భిణిగా ఉన్న వైష్ణవిపై కూడా వేధింపులు కొనసాగాయి. మార్చి 16న అర్ధరాత్రి సమయంలో గదిలో గొడవ జరిగి, గొడవలేదేం లేదు, నీవు గొడవ మేము పోయినాం కదా, అడిగినాం కదా. హరిబాబు కత్తితో దాడి చేశాడు. ఉదయం అతను పరారవ్వగా గదిలో రక్తపు మడుగులో ఉన్న వైష్ణవిని చూసిన కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్కి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పరారిలో ఉన్న హరిబాబును కోనరావుపేట ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలు ఉన్న దుస్తువులు, బైకును స్వాధీనం చేసుకున్నారు. నిజంగా ఈ భూమి మీద వీనంత దరిద్రుడు ఎవడు ఉండడేమో. నిజంగా చెప్తున్నా. ఏమైందా నాకు అర్థం కాదు. వీడే ఎంట పడ్డాడు, వీడే మందు తాగిండు, చచ్చిపోతానే ఆమె దక్కకపోతే ఆమె లేకపోతే అని. ఇలా ఆమెనే చంపేసిండు. ఎవరి మాటలు? వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న మాటలు. ఈ మొగాయనకు 25 లక్షల కట్నం అంట, ఎన్ని ఎకరాల భూమి ఇస్తారంట, ఏదో జగిత్యాల సంబంధం అంట. అది 25 లక్షల కట్నం, ఎన్ని ఎకరాలు అని 2-3 ఎకరాలు ఆడ తెలిసింది. అంత ఇస్తున్నారంట ఈయనకు. మరి అంతగానం ఆస్తున్నోళ్ళు ఎవరో వాళ్ళు, అంతగానం ఆస్తున్నోళ్ళు ఎవరో ఈ మోతే వారికి అంత కట్నం ఇస్తారంట. ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నామని వీళ్ళ అమ్మ వీళ్ళ అన్నోళ్ళు టార్చర్. అయితే వీనికి అప్పుడే సంబంధం వచ్చింది. ఈ అమ్మాయి పరిచయం అయినప్పుడే వీనికి కూడా సంబంధం వచ్చింది. ఆ సంబంధాన్ని కాదని నాకు ఈమె కావాలి అని మందు తాగాడు. ఈ అమ్మాయి చిన్న పాప 18 ఏళ్ళు 19 ఉన్నాయి. నా కోసం మందు తాగిండు కాదని చేసుకున్నది పోయి. అంతా అయిపోయింది. అత్తగారింటి కారు వచ్చి బతుకుతున్నాడు. వాళ్ళ అత్తగారు కూడా 2 గుంటల గజం కొనిచ్చారు.
ఆ వీడియో కూడా వేసిన నేను ఆడ 2 గుంటలు 12 లక్షలు 6 లక్షలే కట్టిర్రు, ఇంకా 6 లక్షలు ఉన్నాయి. బంగారు పెట్టిండ్రు, ఏదో మామూలుగా పెళ్ళికి కుదిరితే ఎట్లా పెడతారో అంతా బంగారు అమ్మాయికి పెట్టాల్సిన అన్ని పెట్టిర్రు. పల్సర్ బండి ఇప్పించిండ్రు. వీనికి ఏం తక్కువ చేశారని నాకు అర్థం కాదు. అయితే వీంది ఏమైందంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకముందుకే ఆ తల్లి అన్నలు మాట్లాడుతూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు వద్దు 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 అని. అయినా వీడు చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు తెలుసా? అమ్మాయి అందంగా ఉందని చేసుకున్నాడు. ఎస్, ఇవాళ అదే మాట్లాడుకోవాలి మనం. ఇక అమ్మాయి అందంగా ఉందని ఆమెను ఆమె ఆకర్షణలో పడి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయిపై మోసు తీరింది కదా, ఇంకా వాళ్ళ మాటలు ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. నిజమే కదా అని కట్నం కోసం. వీనంతా చెత్తనా కొడుకెళ్ళాడు. వీడు సచిన వాళ్ళు దేకర్ నువ్వు. వీడు సచ్చినా ఎవ్వడు ఒక్క అసలు ఎంత దరిద్రం అంటే వీడు. అయితే ఆ మత్తు దిగినట్టుంది వానికి. వాళ్ళ అమ్మ రెచ్చగొట్టింది. చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడట. హలో హలో బ్రదర్, నమస్కారం. నమస్కారం, చెప్పండి. మీరు లైవ్లో ఉన్నారు. లైవ్ ఈ హరిబాబు అనే వాడు ఉన్నాడు కదా, హరిబాబు అనేటోడు ఉన్నాడు కదా, ఏదో తీవ్ర అస్వస్థతకు గురయ్యి జగిత్యాలలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అనేది వార్త వచ్చింది. అదే తీవ్ర అస్వస్థతకు గురయ్యి ఏదో హార్ట్ అటాక్ ఏదో అంటున్నారు. లేదు, అంతే ఏం లేదు. అవన్నీ ఫేక్ న్యూస్లే. అట్లా ఏం లేదు. సార్ వాళ్ళు అందరూ మంచిగా పట్టించుకుంటున్నారు. సిఏ సార్ వాళ్ళు, ఎస్ఏ సార్ వాళ్ళు, డిఎస్పీ వాళ్ళు అందరూ మంచిగా పట్టించుకుంటున్నారు. ఈ కేసు ఇంకా ముందు పోయేటట్టు ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతా అంటూ పక్కకు జరుగుతుంది. అయితే వీడు ఏమన్నా పశ్చాత్తాపం పడినట్లు కనిపిస్తా ఉంది. అరే ఇట్లా చేస్తే కదా, నేను ఇంత ఘోరం చేసినా కదా అని ఏమైనా అనిపిస్తుందో? అది అంతా మనకు మరి ఎవరు చెప్పలేరు. ఆయన అసలు ఆయన కరీంనగర్ జైలు ఉంటే కదా, మనం ఎక్కడికి కప్పదండి. జగిత్యాల ఉన్నాడు, జగిత్యాల జిల్లాలో ఉన్నాడు. కరీంనగర్ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు ఆయన. అవన్నీ మన ఎవరు మళ్ళీ ఫేక్ న్యూస్ చెప్పారు అంటే న్యూస్ వచ్చింది, మెయిన్ ఛానల్లోనే న్యూస్ వచ్చింది. అదే వార్త మెయిన్ ఛానల్ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు కానీ అట్లయితే ఏం లేదండి. ఇప్పటికైతే మాకు సపోర్ట్ చేస్తున్నారు మంచిగా. మీకు సమాజం అంతా అండగా నిలిచింది బ్రదర్. సమాజం అంతా అండగా నిలిచింది మీకు. మీడియా కానీ ఏది కానీ సమాజం మొత్తం అండగా నిలిచింది. 100% న్యాయం జరగాలి, వానికి ఉరిశిక్ష పడాలనేది వేరే అంశం. ఇంకోటి జీవిత ఖైదు ఈ ఖైదీలు కాదు, 100% ఉరిశిక్ష పడాలి. 100% ఉరిశిక్ష పడాలి. 100% ఉరిశిక్ష పడుతుంది. ఆ సార్ వాళ్ళు కూడా పత్తి చేస్తారు. ఇంకా అందులో ఏంటంటే ఇంకా పోక్సో కూడా యాడ్ చేస్తారు. అది ఇంకోటి, ఈ అమ్మాయికి మనవనికి దాదాపు 10-12 ఏళ్ళ తేడా ఉంది, ఏజ్ గ్యాప్ కూడా. అంత నమ్మించి మోసం చేసినంటే నిజంగా అర్హత లేదు, బతికే అర్హత లేదు. ఇవాళ వార్త వచ్చింది ఒకటి, తీవ్ర అస్వస్థతకు గురై ఏదో హార్ట్ అటాక్ వచ్చి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు అని కూడా. కానీ ఎవ్వరు కనీసం ఇట్లా అరే అని కూడా అన్నారు. 100% వాళ్ళే అంతే ఎవరు అంటారు కానీ, ఎందుకంటే అందరికి చెల్లెళ్ళు అందరు కూతురు ఉన్నారు కదా, ఎవరు మురుకు లేరు కదా. అదే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నోళ్ళు అనుకోవాల్సిందేనేమో మరి. అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. ఇక లేదు ఆప్షన్. వాళ్ళ అమ్మ కూడా అంటలేదు ఇప్పుడు. అమ్మన కూర్చుని అనవసరంగా నేను తప్పి చేసిన అని చెప్పేసి అదే కదా వాళ్ళ అమ్మ మాటిని మస్తు మోసపోయింది కదా. అదే నేను వార్తల్లో కూడా అదే చెప్పిన బ్రదర్. ఇప్పుడు వాళ్ళ అమ్మ మాట విని చంపేసిండు. ఆ మత్తు దిగినాక వాడు ఆ పశ్చాత్తాపము అరే రియలైజ్ అయినట్లు కనిపిస్తూ ఉంది. అందుకే మనకి హార్ట్ అటాక్ ఏదో వచ్చినట్టు అనిపిస్తూ ఉంది అట్లా. కానీ ఏదేమైనా చాలా దారుణం, నేరం, ఘోరం. చిన్న అమ్మాయి 18 ఏళ్ళ అమ్మాయిని చంపడం అనేది చాలా ధైర్యం. ఉన్నాయండి ఇప్పుడు దాని పరంగా ఇప్పుడు మనం ఎందుకంటే ఆయన ఫోర్స్ చేసుకోండి కాబట్టి చేయాల్సి వచ్చింది. అంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళు బ్రదర్, మీరు వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎవరు కేసులు పెట్టుకోలేదు, లేకపోతే అప్పుడే బయటకు వచ్చేది ఇది కదా, అందుకు రాలేదు. అదే అర్థమైంది. సరే, అదే ఒకసారి మాట్లాడిద్దాం. ఇప్పటికైతే పోతుంది దాని కేసు అయితే ముందుకు పోతుంది. ఈ తొందరలోనే కఠినంగా చర్యలు తీసుకుంటూ సార్ కూడా కేసు కూడా ముందుకు పోతుంది. అలా శిక్ష ఇద్దరికి పడుతుంది. 100%. మేము కూడా ఖచ్చితంగా మీ తరపున పోరాడుతున్నాం. మీకు న్యాయం జరగాలని కేవలం ఉరిశిక్ష కోసమే మాట్లాడుతున్నాం. మేము కూడా ఇట్లాంటి వాళ్ళకు బతికే అర్హత లేదు, అవసరం కూడా లేదు. లేదండి, అర్హత లేదు, అస్సలు లేదు. ఓకే, మేము ఏం చెయ్యం. మీ సార్ ఎట్లా మేము వింటున్నాం. మీ తమ్ముడు సంతోష్ కూడా కొంత ఆవేశంగా అట్లా ఇట్లా ఉన్నాడు, కొంచెం సంధాయించండి మీరు కూడా.
లేదండి ఆవేశంలో అంటాం కానీ మేము వాళ్ళు చేసినట్టు మేము అంత బుకాన్ని చేయం కదా. నేను కూడా మాట్లాడిచ్చిన లైవ్లోనే మాట్లాడిస్తే నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అంటే వద్దు, చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు, నీకు భార్య పిల్లలు ఉన్నారు కదా 100% ఉరిశిక్ష పడుతుందని మేము చెప్తానే ఉన్నాం. వాళ్ళు శిక్ష ఖచ్చితంగా పడుతుంది. మేము అట్లా మీ కోపంలో బాగా అంటాం కావచ్చు, మేము అంత కిరకంగా మేము అట్లా చేసుకోలేం కాదు. లేదు అవునవును. అయితే మీరు కూడా కొంచెం మీ సంతోష్ను చూడండి కొంచెం మీ తమ్ముడిని. ఓకే అండి తప్పకుండా. ఓకే అండి. మరి ఈ వైష్ణవి వాళ్ళ పెద్దమ్మ కొడుకు వీళ్ళు యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటాడు ఈ బ్లాగ్ కూడా. అయితే వాళ్ళకేదో సమాచారం లేదని అంటున్నారు. అంటే వాళ్ళు తెలుసుకుంటారా? తెలుసుకోరు కదా. కాకపోతే ఇదైతే వాస్తవమే జరిగింది. ఇది క్రిటికల్గా ఉంది పొజిషన్ అనేది. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఊస్తుందంట, వాళ్ళ అన్నోళ్ళు ఊస్తున్నారంట. మరి ఊస్తారు. ఏదైనా పరిమితంగా ఆలోచన చేయాలి. ఆడ 25 లక్షలు వస్తాయని, లేకపోతే పొలం వస్తుందని, లేకపోతే అమ్మ రెచ్చగొట్టి ఏందిరా బాబు నాకు అర్థం కాదు. చక్కటి కుందనపు బొమ్మలాకున్న అమ్మాయిని ఇంకో తమాషా ఏంటంటే ఫోక్సో కేసు అవుతుంది ఇప్పుడు. ఇంకో కేసు అయితే వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈ అమ్మాయికి ఇంకా మేజర్, ఇప్పటికి కూడా మేజర్ కాదు, ఆమె మైనరే. కాకపోతే వీళ్ళు కేసులు పెట్టుకోలేదు. పోలీస్ స్టేషన్కి పోయింటేనేమో అప్పుడే బయటపడుతుండే, వీళ్ళు పోలేదు. అందుకే అది అట్లే అయిపోయింది. చిన్న పాప 17, 18 అంతే. ఈడ 20 కూడా రాసుకోవచ్చు కానీ అంతే ఏం లేదు. ఈ మోతే వారికి అస్వస్థ గురైందంట. ఇంకా ఐసీయూ నుంచి మరి ఇంకా అటే పోతాడా ఇటే వస్తాడా చూడాలి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.